ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ సిరీస్తో యాక్షన్ సినిమాలను కొత్త రుచి చూపించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ను సరికొత్త మాస్ అవతారంలో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ కాబోతుంది. ఎగురుతున్న ఫ్లైట్లో ఇంటర్వెల్ యాక్షన్ సీన్లు ప్లాన్ చేశారట. అంతేకాదు ఈ ఫ్లైట్ యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని, సినిమాను మలుపు తిప్పే సీన్ కూడా ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్లో భారీ ఫైట్ను ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఎగురుతున్న ఫ్లైట్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్తో ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్లకి లీడ్గా ఈ ఫైట్ ఉంటుందని, పైగా సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్గా ఉంటుందని తెలుస్తోంది. మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ కథలో ఫాదర్ ఎమోషన్ మెయిన్ హైలైట్గా ఉండబోతుందట. కేజీఎఫ్ సిరీస్లో తల్లి సెంటిమెంట్ను, సలార్లో ఫ్రెండ్షిప్ అను అద్భుతంగా చూపించిన ప్రశాంత్ నీల్ డ్రాగన్లో తండ్రి కొడుకుల అనుబంధాన్ని, తండ్రి పాత్రలో లోతైన భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 1969లో 3 దేశాలను వణికించిన డ్రగ్ డీలర్ కథతో రాబోతుందని సమాచారం. 55 ఏళ్ల కిందట ఇండియాతో పాటు చైనా, భూటాన్లను వణికించిన డ్రగ్ లార్డ్ కున్సా కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తోంది. లార్డ్ కున్సాగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇదే కథను నీల్ తీస్తే మాత్రం అరాచకానికి డెఫినేషన్ లాగా ఉంటుంది. మామూలుగానే ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్కు పిచ్చి, అలాంటిది ఇప్పుడు ఫేవరెట్ హీరోతో అంటే ఎలా తీస్తాడో ఊహకు కూడా అందదు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ నిఖిల్తో కలిసి ఓ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రెండో సినిమాగా ఏకంగా ఎన్టీఆర్తో చేస్తుంది.